ఈరోజు గేమింగ్స్ వచ్చాయి. రకరకాల గేమింగ్స్ వచ్చాయి. గేమింగ్‌లో ఎలా ఉంది? వీడిని చంపడం, వీడిని చంపడం, వాడిని గుద్దడం, వాడిని నరకడం. గేమింగ్‌లో కూడా కొట్టుకోవడమే గేమింగ్‌గా కనిపించింది. అంటే కొట్టుకోవడం వెరీ కామన్‌గా కనిపిస్తుంది. అంటే కొట్టడం అంటే తప్పు కాదు. కొట్టడమే ఇదొకటి. మూవీస్‌లో చూడండి నాగరాజు గారు. మూవీస్ ఎంతగా చూపిస్తున్నారంటే అక్కడ హీరో అంటేనే నరకడం, నలుగురిని కొట్టడం, నలుగురిని కొరకడం. ఈరోజు వచ్చినటువంటి పాన్ ఇండియా మూవీస్ చూడండి. మూవీ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు. చూస్తే హీరో కొరికేస్తున్నాడు, నరికేస్తున్నాడు. దాన్ని ఒక పెద్ద హీరోయిజంలా చూపించేస్తున్నారు. ఇది చూసిన తర్వాత నేను కూడా హీరోని అవ్వాలి కదా మరి. నేను కూడా హీరోని అవ్వాలి, నేను కొరకాలి కదా, పిడిగుద్దులు గుద్దాలి కదా, నేను ఒకేసారి నలుగురిని అటాక్ చేయాలి కదా. ఇదే హీరోయిజం కదా. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి. ఖచ్చితంగా ఆలోచనలు ఇలా బిల్డ్ అవుతున్నాయి. నాగరాజు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి కొరికాడు అంటే దంతాలతో కొరుకుతాడు, గుద్దాడు అంటే చేత్తో గుద్దుతాడు, కొట్టాడు, తన్నాడు అంటే కాలుతో అంటారు. కాదు, యాక్చువల్గా ఇది మనస్సుతో, ఆలోచనతో గుద్దుతాడు. అంటే ముందు కొరకాలని ఆలోచన వస్తేనే తర్వాత కొరుకుతాడు, కొట్టాలని ఆలోచన వస్తేనే తర్వాత చేత్తో కొడతాడు. అంటే ఇది మొత్తం జరుగుతుంది చేతులతో కాళ్ళతో కాదు, ఆలోచనతో జరుగుతుంది, సైకలాజికల్గా జరుగుతుంది. ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ ఇంపాక్ట్ వస్తుంది, మీడియాకు ఇంపాక్ట్. చూస్తున్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, సీరియల్స్, మూవీస్, గేమ్స్ ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అది చూసి అదే నా లైఫ్లో నేను కూడా అలా యాక్ట్ చేయాలి, నన్ను 10 మంది గౌరవించాలంటే, నన్ను చూసి 10 మంది భయపడాలి అంటే, అది హీరోస్ ఎంచుకోవాలంటే నేను కూడా ఇలా ఉండాలి, నా బిహేవియర్ ఇలా ఉండాలి అనేది నేర్చేసుకుంటున్నాను నాగరాజు. ఎమోషనల్ ట్రిగ్గర్ అయిపోతుంది. అంటే మనం దీన్ని అసలు ఏం పరిశీలించకుండా దీనికి ఎవరైనా ఏదైనా మాట అంటే ఇలానే చేయాలేమో, ఇలా చేస్తేనే హీరోయిజం, ఇలా చేస్తేనే కరెక్ట్. సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది.